టు వీకెండ్ సినిమాస్. ఈ వీకెండ్ సినిమాస్ ఏంటి అనుకుంటున్నారా? ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అందించేది ఈ వీకెండ్ సినిమాస్. ఈ వారం ఇండస్ట్రీలో వినిపించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ కల్కి. ఈ పాన్ వరల్డ్ మూవీకి నాగ్ అశ్విన్ డైరెక్టర్. ఇప్పటి వరకు తెరపై రాని విభిన్న కథాంశంతో కల్కి రూపుదిద్దుకోవడంతో ఎప్పుడెప్పుడు కల్కి థియేటర్స్లోకి వస్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మే 9న కల్కి రిలీజ్ అని ప్రకటించారు, కానీ ఇప్పుడు వాయిదా పడింది. అయితే కల్కి మూవీని ఎప్పుడు రిలీజ్ చేద్దామని న్యూ రిలీజ్ డేట్ కోసం మేకర్స్ ఆలోచనలో పడ్డారట. ఇంతకీ కల్కి వచ్చేది ఎప్పుడు? ఈ మధ్యకాలంలో డార్లింగ్ ప్రభాస్ సినిమాల రిలీజ్ విషయంలో పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కి సినిమాలు రిలీజ్ కావడం లేదు. రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాల రిలీజ్ విషయంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ముంబైలో ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి కల్కి గురించి అక్కడ మీడియా జనాలకు వివరించారు. అంతా రెడీ అవుతోంది, మే 9న కల్కి థియేటర్స్లోకి రావడం పక్కా అనుకుంటుంటే ఎన్నికల డేట్స్ అనౌన్స్ చేశారు. మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కల్కి వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. కల్కి మూవీని ఎన్నికలు అయిపోయిన తర్వాత మే 30న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారట. మరోవైపు జూన్ లేదా జూలై ఎండింగ్లో విడుదల చేయాలనే ఆలోచన కూడా ఉందట. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం బాహుబలి రిలీజ్ డేట్ అయిన జూలై 10న రిలీజ్ చేయాలి అంటున్నారు. సెంటిమెంట్గా వర్కౌట్ అవుతుందని, కల్కితో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్లో బ్లాక్ బస్టర్ సాధించడం పక్కా అని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. త్వరలోనే కల్కి న్యూ రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ వస్తుందని టాక్. మరి సలార్తో ఫామ్లోకొచ్చిన ప్రభాస్ కల్కితో చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి. బాలీవుడ్ మూవీ వార్ 2లో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్నారని ప్రకటించారు, కానీ ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఇలాంటి అప్డేట్ లేదు. ఇందులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తుండడంతో పాన్ ఇండియా రేంజ్ లో భారీగా క్రేజ్ ఉంది. ఇప్పుడు వార్ 2 షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నారని ఓ వార్త బయటకొచ్చింది. ఇంతకీ వార్ 2 అప్డేట్ ఏంటి? ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ ఎప్పుడు? గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవరా ముందుగా ఒక పార్టీ అనుకున్నారు, కానీ ఆ తర్వాత 2 పార్ట్లుగా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఏప్రిల్ 5న రావాల్సిన దేవరా అక్టోబర్ 10న వస్తుందని ప్రకటించారు. అయితే దేవరతో పాటు వార్ 2 కూడా చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు, కానీ ఇంతవరకు ఎన్టీఆర్ వార్ 2 సెట్లో జాయిన్ కాలేదు. కారణం ఏంటంటే దేవరా షూట్లో బిజీగా ఉండడం వలన కుదరలేదట. మరి వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది ఎప్పుడు అంటే ఈ నెల ద్వితీయార్థంలో అని తెలిసింది. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ల క్రేజీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న వార్ 2 మూవీకి బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్టర్. ఎన్టీఆర్ పై ఓ 10 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ మూవీ స్పై థ్రిల్లర్. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పొచ్చు. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత నెగిటివ్ రోల్ కాదు, హృతిక్ క్యారెక్టర్ కి తగ్గట్టుగా పోటాపోటీగా నటించేలా ఉంటుందని ఎన్టీఆర్కు జంటగా ఓ కథానాయికను ఫైనల్ చేశారని టాక్ వచ్చింది. అయితే ఆమె ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇంతకీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడంటే 2025 ఆగస్టు 14న విడుదల చేయనున్నారు. మరి ఈ భారీ క్రేజీ మల్టీ స్టారర్తో ఎన్టీఆర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తారేమో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తారా అని ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. జూలై నుంచి ఆయన డేట్స్ ఇవ్వచ్చు అనేది టాక్. ఇదిలా ఉంటే పవర్ స్టార్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అది కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పారని ఓ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ఇది నిజమేనా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నిర్మించింది గీతా ఆర్ట్స్ సంస్థ. ఆ సినిమా కమర్షియల్ గా అంచనాలు అందుకోలేకపోయినా నటుడిగా మాత్రం పవర్ స్టార్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇదే బ్యానర్ లో పవన్ నటించిన మూవీ జానీ. ఈ సినిమాకి పవన్ కళ్యాణే డైరెక్టర్ కావడం విశేషం. భారీ అంచనాలతో వచ్చిన జానీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత జల్సా సినిమాతో పవన్ ఈ బ్యానర్ లో సక్సెస్ సాధించారు. జల్సా తర్వాత ఇంతవరకు గీతా సంస్థలో పవన్ మూవీ చేయలేదు. గీతా ఆర్ట్స్ సంస్థలో చిరంజీవితో సినిమా చేయాలని అల్లు అరవింద్ ప్రయత్నించారు, కానీ కుదరలేదు. అలాగే చరణ్తో మూవీ చేయాలి అనుకున్నారు, కానీ ఇది కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ లో సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారని ఓ వార్త వైరల్ అవుతోంది. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, వీరమల్లు కంప్లీట్ చేయాలి. అలాగే సురేందర్ రెడ్డితో సినిమా చేస్తానని కూడా ఓకే చెప్పడం, ఆ మూవీని అనౌన్స్ చేయడం కూడా జరిగింది.
లేటెస్ట్ గా అల్లు అరవింద్ సినిమా చేయమని పవన్ ని అడిగితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. అయితే ఇది నిజమా కాదా అంటే ఇప్పటి వరకు ఎవరూ ఈ వార్తను కన్ఫర్మ్ చేయడం లేదు. ఎన్నికల హడావుడి అయిన తర్వాత ఈ సినిమా గురించి క్లారిటీ వస్తుందేమో. ఇదే కనుక జరిగితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే. విజయ్ దేవరకొండ ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. యూత్ కి బాగా దగ్గరయ్యాడు. అయితే లైగర్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించాలి అనుకున్నాడు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. లైగర్ తో ఇండియా షేక్ అవ్వాలి అనుకున్నాడు. చాలా ఎక్కువే మాట్లాడాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు విషయం అర్థమైంది. ఇప్పుడు బిగ్ హిట్ సాధించాలని కష్టపడుతున్నాడు. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రావడం లేదు. అసలు లోపం ఎక్కడుంది? లైగర్ మూవీ డిజాస్టర్ అవడంతో ఆలోచనలో పడిన విజయ్ చాలా కథలు విని ఆఖరికి ఖుషీ సినిమా చేశాడు. శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపొందిన ఖుషీ మూవీలో విజయ్ కు జంటగా సమంత నటించింది. విజయ్ సమంత కాంబోలో వచ్చిన ఖుషీ యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాలో అన్ని పాటలు హిట్ అయ్యాయి. ఖచ్చితంగా ఖుషీ బ్లాక్ బస్టర్ సాధిస్తుంది అనుకుంటే కథలో ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగించింది. అందుచేత బాక్సాఫీస్ దగ్గర ఖుషీకి బ్లాక్ బస్టర్ మిస్ అయింది. గీతా గోవిందం కాంబోలో ఫ్యామిలీ స్టార్ వచ్చింది. పరశురాం విజయ్ ను కొత్తగా ప్రజెంట్ చేశాడు. అయితే గీతా గోవిందంలో హిట్ అయినట్టుగా పాటలు హిట్ అవ్వలేదు. ఆ కథలో ఉన్న పట్టు ఈ కథలో లేదు. పైగా ఈ సినిమా చూస్తున్నంతసేపు సంతోషం, మన్మధుడు సినిమాలు గుర్తుకు రావడం, కొన్ని సీన్స్ కు లాజిక్ లేకపోవడం, ఎమోషన్ మిస్ అవ్వడం తదితర కారణాల వలన ఫ్యామిలీ స్టార్ కి కూడా యావరేజ్ టాకే వచ్చింది. అసలు విజయ్ గురించి తెలియని టైంలోనే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, టాక్సీవాలా అంటూ సక్సెస్ సాధించి ఇప్పుడు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఎందుకు బ్లాక్ బస్టర్ సాధించలేకపోతున్నాడు అంటే సరైన కథలను ఎంచుకోకపోవడం వలనే అనేది క్లియర్ గా తెలుస్తోంది. మరి ఇక నుంచైనా కథల ఎంపికలో కేర్ తీసుకుని ఆశించిన బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి. రామాయణం, మహాభారతం నేపథ్యంలో సినిమాలు తీయడం ఇప్పుడు ఓ ట్రెండ్ గా మారింది. ఈ తరహా భక్తి చిత్రాలకు ఆదరణ ఎప్పుడు ఉంటుంది. ఈ ఆదరణ ఇప్పుడు మరింత పెరిగింది. అందుకనే టాలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ ఈ తరహా చిత్రాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత కొంతకాలంగా వార్తల్లో ఉన్న బాలీవుడ్ రామాయణం స్టార్ట్ అయిందని ప్రచారం జరుగుతోంది. కానీ అఫీషియల్ గా మాత్రం ప్రకటించలేదు. మరి రామాయణం స్టార్ట్ అయిందా? ప్రచారంలో ఉన్న న్యూస్ గాసిప్పా? బాలీవుడ్ మేకర్ నితీష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలి అనుకుంటున్న మూవీ రామాయణం. ఎప్పటినుంచో ఈ సినిమా వార్తల్లో ఉంది. ఇందులో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటిస్తుంటే సీతగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ప్రభాస్ హీరోగా ఓం రావు తెరకెక్కించిన ఆదిపురుష్ మూవీపై విమర్శలొచ్చిన నేపథ్యంలో ఈసారి బాలీవుడ్ రేంజ్లో కాదు, హాలీవుడ్ రేంజ్లో ఈ మూవీని క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నారట. ఈ భారీ చిత్రాన్ని 3 భాగాలుగా తెరకెక్కించేలా ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాను సైలెంట్ గా స్టార్ట్ చేశారని వస్తున్న వార్తలు నిజమే అని సమాచారం. ప్రస్తుతం రాముడు జననం కన్నా ముందు జరిగే కథను తీస్తున్నారని తెలిసింది. డిడిలో ప్రసారమైన టీవీ సీరియల్లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ఈ సినిమాలో దశరథ మహారాజుగా నటిస్తున్నారు. లానా దత్త కైకేయి పాత్రలో నటిస్తోంది. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ముంబైలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపిస్తారట. రణబీర్, సాయి పల్లవి త్వరలోనే షూటింగ్లో పాల్గొంటారు. నెక్స్ట్ ఇయర్లో రామాయణం ఫస్ట్ పార్ట్ విడుదల చేయాలి అనేది మేకర్స్ ప్లాన్. ఇటీవల యానిమల్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రణబీర్ కపూర్ ఇప్పుడు రాముడిగా ఎంతవరకు మెప్పిస్తాడు అనేది ఆసక్తిగా మారింది. చూసారు కదా వీకెండ్ సినిమాస్. మరి వచ్చే వారం వీకెండ్ సినిమాస్ తో మళ్ళీ కలుద్దాం.